ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. అగో అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా వచ్చింది. జనవరిలోనే మారిపోదాం అనుకున్నా, అస్సలు మారలే. మొట్ట ఎన్నో సంవత్సరాలుగా మారింది, ఒక నెలకు మారదాం మనం. అంతం పంతం సొంతం అని కూడా ఈ నెల కూడా రాని వచ్చింది ఫిబ్రవరి. ఇక సగం నెల మొత్తం లవ్ డే, ఫక్ డే, హక్ డే అని కూడా అయిపోతుంది. మొట్ట మీకున్న లవరు మీ షోలలో మన ఊరి కరతాత సుల్లి ఏమో షోలు పెద్ద పెద్దగా వేసుకొని ఇంటూరు. హాయ్ ఫ్రెండ్స్, నాకంటే లవర్ లేదు. లంజరకంది దొండకాయ చిన్న ఉన్న లవర్ ఉందని ఎదురు తింటుండు. వెళ్ళి చేతులు లేని వ్యాధులు ఇవ్వనండి ఫ్రెండ్స్. లవరు లేకపోతే నా మీద వాడు ఏమి ఏడుస్తారు. నాకే లేక లేక దొరికిందని బరుకుతున్నా. మీ కళ్ళని కాకులు దెంగ ఏడవకూర్రా నా మీద. దొరికితే బరగానికి మస్తు మందురు, దొరికించుకోర్రి. ఏ దెంగే, నా ఫ్యూచర్ పెళ్ళం కోసం నేను సింగిల్ ఇట్లానే ఉంటా. మళ్ళీ ఇట్లా నేను లంజ పంచాయతీలు చేసిన అనుకో బాధపడుతుంది. ఏ వావ్, నువ్వు చదువుకున్న ప్రతి పడుతుంది. కాదు కాదు కాదు, నువ్వు బుద్ధిలోని ఎరిపోకుంది. నీ ఎరిపోకుంది ఇంకా నువ్వు అట్లనే దానికోసం వెయిట్ చేసావు అనుకో, అవతల కూడా నాకే పంపిస్తాడు. తర్వాత నువ్వు దాని ముఖంలో ఏమి ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. రేపేంది రోజ్ డే, ఎల్లుండి ప్రపోజ్ డే, ఆలెల్లుండి చాక్లెట్ డే. సంతోషం, మాకు అటువంటి లంచ పంచాయతీలు ఏమి లేవు. దేవుడా, ఈ ఫిబ్రవరి 14 రాకముందుకే ఈ కపుల్స్ ఓలో అయితే ఉర్రో వాళ్ళందరికీ బ్రేకప్ కావాలి. మెయిన్ మా రోజుదానికి బ్రేకప్ కావాలి. నువ్వు ఏతులు దెంగ లంజోడకంది ఆతలకు ముడేసి సావదెంగుతా. మీ ఫ్రెండ్స్ జాతిని దెంగ మన అనుకుంటే మమ్మ అంటున్నావు లంజోడకంది. మనకు లేకపోతే మనోడన్నా బాగుపడాలని కోరుకోవాలి కానీ గట్లెట్లా అంటావురా లంజోడకంది. నీ శని గుద్దల బడ్డు, నువ్వు మంచిగా గుద్దలు ఎడుకోవారా లంజోడకంది. అందుకేరా నీకు ఒక్క పిల్ల దొరకలేదు. అబ్బా, నాకు ఈ నెల దెంగల యోగం ఉన్నట్టుంది. రేపు రోజు డే, రేపు రోజు ఇచ్చి మా పిల్లలు రోజంతా దెంగాలి. ఒప్పుకుంటే అంటావా? ఏమోటా ఎవరి కోసం నేను 10 రూపాయలు పెట్టి పోవు అనుకోపోతున్నా. ఆ మాత్రం చేయదా నాకు? మా పిల్ల మంచిది మామ, ఆ మాత్రం ఒప్పుకుంటది. ఫోన్ చేద్దునా, ఏం చేస్తున్నావు? చిన్నగా పన్నగా ఎరిగిందా? ఈ పాటికి దెంగి తిని పడుకున్నాలే. టైం కూడా గుద్ద వల్ల అయింది, పడుకుందాం మనం కూడా. పొద్దుగాల చేద్దాం ఫోన్. వెల్కమ్ బ్యాక్ టు నా లవడోల న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ రోజు రోజ్ డే, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి రోజు ఇచ్చే డే. వాని జాతిని ఇంకా రోజు డే అన్నప్పుడు రోజు వాడే ఎందుకు ఇవ్వాలి? దాని జాతిని ఇంకా అదెందుకు ఇవ్వద్దు? అంటే వీనికే ఉందా ప్రేమ, దానికి లేదా? రోజు డే అంటారు. దేశం మీద ఇన్ని కలర్ రోజులు ఉన్నాయి. ఆ రోజు ఆ రెడ్డి రోజు ఎందుకు ఇస్తారు? అంటే ఇది ఎర్రి పూ కూడా, లేదా తిక్క పూ కూడా, మంచి పూ కూడా. సందు ఇవన్నిటికి ఆన్సర్ దొరకాలంటే మీరు చూస్తూనే ఉండండి నా లవడోల న్యూస్. పవర్డ్ బై ఎర్రిపోకు రోజు. ఉంటున్నా మరి, లేదు మళ్ళీ వస్తా. కళ్ళు పెద్ద వేసుకొని కూర్చోండి. వాళ్ళు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు, వాళ్ళ గుద్ద వాళ్ళు కడుక్కుంటారు. వీనికి ఎందుకురా? అవతల ఎన్నో రేపు కేసులు జరుగుతున్నాయి. అవన్నీ ఇచ్చిపెట్టి దెంగి ఇలాంటి పనికిరాని న్యూస్లు చెప్తారు. కలియుగం అట్లా అయిపోయింది. ఆడు ఎవరిని ఏమంటట్లేదు. లేదు, ఎందుకేమైంది ఇప్పుడు? ఊకే తాప ఫోన్ చేస్తున్నావు. ఊకే ఎవరు ఫోన్ చేస్తున్నారని మా అమ్మారు కాబట్టి చెప్పపోయినావా మీ అల్లరి ఫోన్ చేస్తున్నాని? అప్పుడు సాగదీ చూడు వస్తుంది. చదువు కూడా మ్యాటర్ ఏంది చెప్పరా పోక, మళ్ళీ మా అమ్మ వస్తుంది. ఇవాళ ఏందో మర్చిపోయినావా? జల్లి చెప్పినా మళ్ళీ మా అమ్మ వస్తుంది. బేబీ ఇవాళ రోజ్ డే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రోజు పూజ చేసిన గుట్టలో నొక్కు. నీ అమ్మ నువ్వు రావే, నీకు రోజు పోవిస్తా. మా అమ్మ దుక్కు పడితే సావజంగి చూడు వస్తుంది. నేను ఏడికి రాయనపో. అగో గట్లాంటి ఏంది నీ అమ్మ? నేను నిన్నేం దెంగలాడక రమ్మంటలేను. జస్ట్ పూలు ఇచ్చుకుందాం పుచ్చుకుందాం అంతే, నలుగుట్ల నారాయణ. మళ్ళీ మా అమ్మ వస్తే మీ అమ్మకు దండమే తల్లి. మీ అమ్మ ఆడికెందుకు వస్తుంది? ఒకవేళ మీ అమ్మ వస్తే పూల దండ ఇచ్చి దండం పెడతా కదా. సరే ఏడికి రమ్మంటావు? ఇంకేడికి వస్తావు? ఆతుల పార్క్ కాడికి రా. సరే జల్దీ రా, టైం వేస్ట్ వస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు నా లవడోల న్యూస్. మీరు చూస్తున్నట్లయితే నేను ఆతుల పార్క్ కాడికి వచ్చిన. వీడి ఇలా వాళ్ళ గుద్దలు కలిగేదాకా ఊకునేటట్లేదు. అసలు ఈ రోజు రోజ్ డే అని ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళు రోజులు ఎందుకు ఇచ్చుకుంటారు? అది మళ్ళా రోజు ఎందుకు ఇచ్చుకుంటారు? అన్ని కనుక్కుందాం. అగో వాడైతే గుద్ద వాళ్ళ పూలు పట్టుకొని నించుండు. చెప్పు బ్రో, నువ్వు ఇన్ని పూలు ఎందుకు పట్టుకున్నావు? ఏం చెప్పమంటావు? ఎంతకని చెప్పమంటావు? గుద్ద వలిసి పట్టుకున్నా. మీరు చూస్తున్నట్టయితే వీని గుద్దల గడ్డలేని అంట, అందుకే రోజు పూలు పట్టుకున్నాంట. ఏ దెంగే ఎరిపోక ఓటంటావు? అదిలోకి ముందే సవాల్ దెంగుతా చెప్తున్నా. వచ్చేవాజు కాల దెంగితే కొత్తగా దెంగితే కూల్. ఎందుకంత కోపం? సో ఎర్రిపూకోడు ఇన్ని ఎర్రిపూలు పట్టుకోండు. ఎందుకు పట్టుకుండు? దేనికి పట్టుకోండు? అసలు ఏంది కథ? నీ అబ్బాయి ఈడో ఒక పిక్చర్ల గోరట్టినట్టు పట్టిండు. చెప్పాలి ఎందుకు పట్టుకున్నావు? ఇన్ని పూలు ఇగో నాకు లవర్ లేదు, లవడలేదు. నేను ఒక సింగిల్ గుద్దాన్ని, అందుకే ఇలా పూల బిజినెస్ పెట్టినా. గుద్దాల పైసా ఆశామాషి కాదు. ఒక్కొక్క పువ్వు 500. ఏడ పూలు కనిపించవు, అన్ని స్కామ్ దెంగిన. ఆతుకూరు బోతుకూరు అనుకుంటా నాకానే కొనుక్కోవాలి. సో మీరు చూస్తున్నట్టయితే రోజు డే అంటారు. రోజు రోజు అమ్మాయికి ఇచ్చేటోడు ఎరిపోకోడు. అదే రోజులు అమ్ముకొని గుద్దాల పైసలు సంపాదించుకొని చక్కగా మంచి బూకులు అందించవచ్చు గుద్దవాలుగా.
మరిన్ని విశేషాలకు చూస్తూనే ఉండండి నా లడోల న్యూస్ పవర్డ్ బై నాతుల పార్క్. A few moments later. ఏంటి బకాయి అవుతున్నావు? నువ్వు చూద్దాం ఇక్కడ పూక జల్లి పువ్వు నేను దంగేస్తా. నీ బీడి బిచ్చం కళ్ళు తిరగదా తెంగకు వచ్చిందే ఇప్పుడు అప్పుడే పోతావా? మీ తాత పిచ్చికాయ నీదేమైంది? అసలే మా అమ్మ ఇంటికాడ ఉండలేదు. ఆ వచ్చినప్పుడు నేను అవతల వదాలి. మా అమ్మ కళ్ళు ఇక్కడ పోతే అనుకో ఇట్లా బయటకు వచ్చినాని ఇంట్లోకి వెళ్తాను నన్ను. వెళ్దాం చక్కగా మా ఇంటికి రా, నేను చూసుకుంటా. పీకిరాతి పిల్లాదులు మీ ఇంటికి వస్తే నేను కూడా ఇలా తింటారు. అప్పుడు ఇద్దరం కలిసి పిచ్చం ఎత్తుకొని బతకాలా? సరే గానీ పువ్వేది ఏడా తెచ్చినా తేలే. మరి చేతుల్లోనే నాకు నీకు వచ్చినావా? రోజు పువ్వు లేకుండా చేతుల వాళ్ళ ఊరుకొచ్చింది. రోజు పువ్వు లేకుండా నువ్వు గుడ్డి గులినాడు గులేక తల్లి తెచ్చినా కానీ పోయి జల్ది టైం లేదు మళ్ళా. నా ఆతుల టైం నీది 2 నిమిషాలు అయినా గుద్ద వాళ్ళ తేడా పోతే. మామా నీ ఆతులకు నా పొర్లు దండాలరా, నా కోసం పూలు పట్టుకొచ్చినావులే. నేనంటే నీకు ఎంత ప్రేమరా? అన్ని పూలు కడదే. నా పిల్లకు నా ఆతులు వీకి పూల దండ కాబట్టి మెడలేస్తా. దెంగే పైసలు పడదేంగి ఇస్తా. దెంగుతా పైసలు ఏందిరా? పైసలు ఇరా సుల్లిరా, పైసలు ఇచ్చి తీసుకోపో. ఎక్కువ దెంగై పూకట్ల తాగుడు ఉన్నానే చాలు గుద్దు ఒప్పుకుంటే వస్తావు. ఇప్పుడు నువ్వు నన్ను పైసలు అడుగుతున్నావారా? అవన్నీ లంచా కథలు ఎవరా బై, దిస్ ఇస్ బిజినెస్. పైసలు ఇవి పూలు తీసుకోపో. నీ అబ్బా మీ దోస్తానికి చేసింది దెంగ దెంగిగా నా మొక్కన దెంగ ఒక పువ్వు 500 ఏదో బాయ్. ఏంటి ఒక్క పువ్వు 500? ఏదైనా 3 బిల్లు వస్తారా? సుల్లి చల్లగా చల్లగా వండుకోవచ్చు. పిల్లరే మనం పరంపరం అన్నది చేయకరా. నీకు చల్లగా 2 బిల్లు తప్ప గానీ నాకు ఒక పువ్వు మామ. దాని మొఖాన పడదాం హ్యాపీ రోజు అని చెప్పొస్తా. అయినా గుద్దల తాకట్టుంటే కదా, గుద్దల పైసలు ఉంటే లవ్ చేయాలి. లేకుంటే నువ్వు బిచ్చం ఎత్తుకున్న చేతిలో ఉచ్చ కూడా పోయాడు వాడు. నీ పెద్దల పువ్వుకు మొడ్డగాడు అలాగాడు వీడు నాకు నీతులు చెప్తుండేమో. చెప్పనుకుంది కాదు అందులో అడుగుతాను. నా గుద్దల తాకదు కాదు, నీ గుద్దల తాకట్టుంటే ఒక పిల్లని వాళ్ళకి చూపిరా పూక. దొంగ పూలు తెంగిపోతుండు. నా ఆతులు నేను వీక్కమని వచ్చి. A few moments later. బేబీ హ్యాపీ రోజ్ డే. నువ్వు చల్లగా ఉండు, నన్ను చల్లగా ఉంచు. నేను ఎప్పుడు అనుకోలే ఇట్లాంటి అందమైన అమ్మాయికి ఇట్లాంటి అందమైన పువ్వు ఇస్తా అని. మామ నేను కూడా ఎప్పుడు అనుకోలే నువ్వు ఎర్రిపుగ్గాను అని. బట్ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, నువ్వు పక్క ఎర్రిపుగ్గాను అవుతావు. లెట్స్ గో. రోజు ఇచ్చినా రోజంతా వేసుకున్నావా? ఏం వేసుకున్నావు? అదే బేబీ చెట్ల పొట్ల దెబ్బేసుకున్నాం. బాగుంది సింగారం. పువ్వు ఇచ్చి పువ్వు మొత్తం పొక్కులు చేద్దాం అనుకోలే. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఈ పువ్వు తీసి గుర్తులో నొక్కు. ఎర్రి పూక హ్యాపీ రోజు ఎంజాయ్ పండుగ. వెల్కమ్ బ్యాక్ టు నా లోడల్ న్యూస్. ఇక్కడ ఎర్రిపుగ్గాడు ఒక ఎర్రి పువ్వు పట్టుకొని కూర్చుండు. వాని గుద్దల కట్టే వానికి ఏమైంది? వాడు ఒక్కడే కూర్చుండు. ఈ ఎర్రిపుగ్గు దేశం, ఈ ఎర్రిపుగ్గు కాలం. సో బ్రదర్ మీ పేరు? ఐఎమ్ ద టీటా బుక్ బిట్టు మోడల్. ఐఎమ్ స్టడింగ్ అబౌట్ నైట్ ఎక్సెక్స్ బెల్లం ఉంటే ఊపు లేకుంటే ఆపు. నేను ఎర్రిపుగ్గు ఉందేగా, ఇది నా మొడ్డలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఎర్రిపుగ్గు బిట్టు కాదు. రోజు డే గురించి 4 మాటలు. లవర్ ఉంటే రోజు ఇచ్చి రోజంతా దెంగాలి. లవర్ లేకుంటే నా మూతికడ మైక్ పెట్టిన పెళ్ళని దెంగాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో పార్ట్ 2 ఉంది. జల్దీ లైక్ చేసి సబ్స్క్రైబ్ దెంగోరి. ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.